హైదరాబాదీలు మరో గుడ్ న్యూస్. క్యూర్ పరిధిలో ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగించారు. ఈ నెల 15 వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,340 ఫ్లాట్లకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల పరిశీలన, లాటరీ ప్రక్రియ మాత్రం ఆలస్యం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకునే వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏవైతే పేదల కోసం అటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కడుతున్న టవర్స్ ఏవైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన టవర్స్ ఏవైతే ఉన్నాయో దానికి గాను ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ అర్హులు ఎవరైతే ఉంటారో వారికి 5 రోజుల పాటు అప్లై చేసుకోవడానికి అయితే గడువును పెంచి ఉపశమనం అయితే కలిగించింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్లో ఇండ్లు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అటు జూలై 21 కాగా అప్పటికి కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఇబ్బందులు కలగకూడదని 20 రోజులు పెంచి నిన్న ఆగస్టు 10 వరకు కూడా వెసులుబాటు అయితే కలిగించింది. సో ఇప్పటికి అటు చూసినట్టయితే ఇటు రెండో ఆదివారం కావడంతో మరియు వరుసగా ప్రభుత్వ హాలిడేస్ కూడా రావడంతో, ఇటు బోనాల పండుగ కూడా రావడంతో ఇటు ప్రభుత్వ హాలిడేస్ ఎక్కువ ఉండడంతో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి కాస్త ఇబ్బందులు కలిగినట్లు కూడా ప్రభుత్వం అయితే గుర్తించి దానికి గాను మరి ఒక 5 రోజులు అయితే వెసులుబాటు అయితే కలిగించింది. సో ఏదైతే ఆగస్టు 15 వరకు అయితే ఆగస్టు 15 తేదీ వరకు అయితే ఆ వెసులుబాటును పెంచి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డును తీసుకెళ్ళి తమకు దగ్గరలో ఉన్న మీ సేవలో 10,162 రూపాయలు అయితే వారు చెల్లించి వారి యొక్క పేరును అయితే నమోదు చేసుకోవాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతం కూడా చేయాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ అయితే సూచించారు. ఇటు మనం చూసినట్టయితే ఇప్పటికే హైదరాబాద్లో 46,121 దరఖాస్తులు కూడా స్వీకరించడం అయితే జరిగింది. సో దీనికన్నా మనం చూసినట్టయితే ఎందరో ఆసక్తి, అంటే హైదరాబాద్లో నివసిస్తున్న ఎందరో ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఆగస్టు నెల చివరి తేదీ కల్లానే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి చిట్టీలు ఏవైతే వేస్తారో, లాటరీ సిస్టమ్ ఏదైతే వేస్తారో అవన్నిటిని కూడా వేసి సంబంధిత అధికారులందరూ కూడా దాన్ని అంతా ఫాలోఅప్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క పేరుని తీసి వారికి అలాట్మెంట్ కూడా చేయాలంటూ అయితే ప్రభుత్వం అయితే సూచింది. సో ఇది ముఖ్యంగా మనమైతే ఒక గుడ్ న్యూస్గానే చూడొచ్చు. ఎవరైతే అర్హులు ఉంటారో ఈ నెల ఆగస్టు 15 తారీఖు వరకు కూడా వారికైతే వెసులుబాటు అయితే ఉంది. కావాల్సిన సంబంధిత డాక్యుమెంట్లను కూడా తీసుకెళ్ళి 10,162 రూపాయలు అయితే చలాన్ అయితే వాళ్ళు కట్టేసి దాని అయితే అప్లికేషన్ కూడా పెట్టుకోవాలని అయితే ప్రభుత్వం సూచించింది. తర్వాత ఇటు మనం చూసినట్టయితే ఇప్పటికే భారీగా అయితే ఎంకరేజ్మెంట్ కూడా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మనం చూసినట్టయితే హైదరాబాద్లో పలు ప్రాంతాల నుంచి అయితే భారీగా అయితే అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా ఇటు మనం చూసినట్లయితే కనుక కూకట్పల్లిలో దాదాపు 6,615 అప్లికేషన్లు, తర్వాత ఇటు కుత్బుల్లాపూర్లో 5,571, తర్వాత ఇటు ఖైరతాబాద్లో 5,518, అటు కంటోన్మెంట్ జోన్లలో చూసినట్లయితే ప్రతి కంటోన్మెంట్ జోన్లో సుమారుగా 1,700 నుంచి 5,000 వరకు కూడా ఇటు అప్లికేషన్లు అయితే వస్తున్నాయి. ఇటు మేడ్చర్లో 1,600. సో ఈ విధంగా ప్రతి ఒక్క సంబంధించిన నియోజకవర్గాల్లో సుమారుగా 3,000 నుంచి 5,000 వరకు కూడా అప్లికేషన్ రావడంతో ప్రజల్లో కూడా చాలా ఆసక్తి అయితే నెలకొంది. సో కాబట్టి ఈ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదనేసి వారికి ఏదైతే గవర్నమెంట్ హాలిడేస్ వచ్చాయో సో దానికి కానీ అన్నింటిని కూడా ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకొని సంబంధిత డాక్యుమెంట్లను అయితే తీసుకొని ఆగస్టు 15 తారీఖు లోపు అయితే ఎవరైతే ఉంటారో అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి సో సంబంధిత ఆ ఏరియాలకు సంబంధించిన గవర్నమెంట్ మీ సేవలో అయితే దీన్ని అప్లికేషన్ పెట్టుకోవాలంటూ కూడా గవర్నమెంట్ అయితే సూచించింది. సో ముఖ్యంగా ఇది చూసినట్టయితే హైదరాబాద్లో ఎవరైతే గృహం లేకుండా నివసిస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్తగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటికే దాదాపు 46,121 మంది హైదరాబాద్లో సొంత ఇల్లు లేని వారి ఒక కళ అయితే మాకు వస్తుంది అనే ఒక ఆశతో అయితే సుమారు 46,000 మంది అయితే అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారు. సో ఇంకా పెట్టుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వారు కూడా అప్లై చేసుకున్నట్టయితే గవర్నమెంట్ వారు అయితే కోరారు. తర్వాత ఇటు మనం చూస్తున్నట్టయితే చాలామందికి అయితే అపోహలు ఉంటాయి. ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 10,162 రూపాయలు కట్టిన తర్వాత ఒకవేళ ఇల్లు రాకపోతే ఆ డబ్బులు వెనక్కి ఇస్తారా ఇవ్వరా, తర్వాత నిజంగానే ఆ చిట్టీలు లాటరీ సిస్టమ్తో పాటు మా పేర్లు తీస్తారా లేవంటూ అపోహలు కూడా చాలామందికి ఉంటాయి. కాబట్టి అటువంటి అపోహలన్నీ కూడా మీరు తీసేయాలంటూ ఈ యొక్క ప్రక్రియ అనేది చాలా మంచిగానే జరుగుతుందంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పారు. సో ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా వీలైనంత తొందరగా వారికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకెళ్ళి గవర్నమెంట్కి అయితే అప్లికేషన్లు పెట్టుకోవాలంటూ కూడా వారు కోరారు. సో ఇదే అయితే మనకి ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ జయకృష్ణతో రిపోర్టర్ శివ.